అంటే మానవ జీవితం మొత్తం దేని మీద ఆధారపడి ఉందండి? మనం చేసుకునే పని మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు వశిష్ఠుడు ఆ మాట చెబుతున్నాడు. ఆయుర్దాయం పెరగాలన్నా, ఆయుర్దాయం తరిగిపోవాలన్నా ఏది కారణమో తెలుసా మానవ? నీ జాతకం కారణం కాదు, నీ దైవానుగ్రహం కారణం కాదు. నీ ఆయుర్దాయాన్ని పెంచాల్సిన అవసరం కానీ తగ్గించాల్సిన అవసరం కానీ దేవుడికి లేదు. నవగ్రహాల్లో ఏ గ్రహానికి నీ మీద కోపము లేదు, ప్రేమ లేదు. అవి మట్టి గోళాలు, కంగారు పడక్కర్లేదు. అవి హైడ్రోజన్ గోళం. సూర్యుడు అంటే హైడ్రోజన్ గోళం. దాని గురించి అంత కంగారు పడక్కల. అవి వాటి సంచారంలో అవి తిరుగుతూ ఉంటాయి. అవి వాటికి మన మీద కోపము లేదు, మన మీద ప్రత్యేకమైన ప్రేమ ఏం లేదు. ఇక్కడ నీ పనిని బట్టే నీకు శుభం కానీ అశుభం కానీ, ధర్మం కానీ అధర్మం కానీ, ఆయుర్దాయం పెరగడం కానీ తరగడం కానీ జరుగుతుంది అని భగవద్గీత సహా, యోగ వాసిష్టం సహా, అష్టావక్ర గీత సహా, రుభుగీత సహా అన్ని వేదాంత గ్రంథాలు చెబుతున్నాయి స్పష్టంగా. ఆ శ్లోకాన్ని మీరు ఇప్పుడు వినండి. పక్కాగా నిజాన్ని కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాం, అభ్యంతరమే లేదు. స్వకర్మధర్మే హ్రసతి హ్రసత్యాయుర్మనీషిణాం. స్వకర్మధర్మే హ్రసతి హ్రసత్యాయుర్మనీషిణాం. వృద్ధే వృద్ధిముపాయాతి వృద్ధే వృద్ధిముపాయాతి సమమేవ సమే భవేతు. స్వకర్మధర్మే హ్రసతి హ్రసత్యాయుర్మనీషిణాం. మనిషి తన బాధ్యతలు సరిగ్గా చెయ్యకపోయినా, తన వృత్తిని తాను చిత్తశుద్ధిగా చెయ్యకపోయినా, తన ధర్మాన్ని తాను నిర్వర్తించకపోయినా ఆయుర్దాయం తగ్గిపోతుంది ఖచ్చితంగా. వృద్ధే వృద్ధిముపాయాతి. ఆ పనులన్నీ బాధ్యతలన్నీ సక్రమంగా చేస్తే వృద్ధి చెందితే ఇది కూడా వృద్ధి చెందుతుంది. అంచేది ఇప్పుడు మనుషులు ధర్మంగా లేకపోతే కలియుగంలో ఆయుర్దాయం తగ్గిపోతుందని భాగవతంలో చెప్పారు, భారతంలో చెప్పారు. కలియుగంలో ఇప్పుడు మానవుల ఆయుర్దాయం చాలా తగ్గిపోయింది. వైద్య సౌకర్యాలు పెరగడం వల్ల పెద్దవాళ్ళు ఇంకా ఎక్కువ బతుకుతున్నారు. కానీ దారుణమైన విషయం, 30 ఏళ్ల లోపు వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారమ్మా. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది. రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోతున్నారో వాళ్ళందరూ 18 నుంచి 30 లోపు వాళ్ళే కదండి. ఏ యుగంలోనూ, కలియుగంలో కూడా 30 ఏళ్ల క్రితం ఈ ప్రమాదాలు లేవు. స్వాతంత్రం వచ్చినప్పుడు లేవు, 90 వరకు లేవు. 90 తర్వాత వచ్చిన ప్రమాదాలు మీరు గమనించండి. ఈ 30 ఏళ్లలో రోజుకి కనీసం 5-6 వేల మంది దేశం మొత్తం మీద చనిపోతున్నారమ్మా. ఒక్క హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోనే రోజుకి 250 ప్రాణాలు. గుటకా యస్వాక గుటకా ఏదన్నమా పేపర్లో వచ్చిన వార్త చెబుతున్నా, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఆయుర్దాయం పెరిగిందంటారా తరిగిందంటారా? విచిత్రం ఏంటంటే పెద్దవాళ్ళేమో వైద్య సౌకర్యాలు పెరిగాయి, బ్రహ్మాండమైన వైద్యం వచ్చేసింది. వాళ్ళందరూ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు. వీళ్ళు బతుకుండడం, వాళ్ళు పోవడం. తండ్రి బతుకుండడం, కొడుకు పోవడం ఎంత దురదృష్టం. తండ్రి బతుకుండడం, కూతురు పోవడం ఎంత దురదృష్టం. ఎవరు ఓదారుస్తారు వాళ్ళని? ఇప్పుడు మన బతుకులు బాగున్నాయి అనుకోవాలా, దెబ్బతిన్నాయనుకోవాలా? అదే చెబుతున్నాను. ఎందుకు జరుగుతున్నాయంటే గమనించండి. పిల్లలకి ఏదో కర్మేం లేదని వాడు చేసుకున్న పని 5వ గేర్ మార్చేస్తాడు, పెట్టే స్పీడ్ పెంచేస్తాడు. అమ్మాయి కనపడిందనుకో బండి ఎక్కించేస్తాడు ఏకంగానే. ఇంకా మరి పోయాడంటే పోడా, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాడు. అదే చెబుతున్నాడు యోగ వాసిష్టంలో 7 ఏళ్ల క్రితం. నీ బండి నువ్వు తప్పు నడిపి ప్రమాదం జరిగితేనేమో మంగళవారం శుక్రవారం అంటావేటే, బుద్ధుందా లేదా? నువ్వు బండి సరిగ్గా నడపరాదా? నువ్వు ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ పాటించరాదా? ఎందుకు జరుగుతుందండి ప్రమాదం? ఎందుకు జరుగుతుంది? జాగ్రత్తగా పెడితే ఎందుకు జరుగుతుందండి? మనం జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్ నడిపితే డ్రైవర్కి చెప్పాలి, వాడు స్పీడ్ పెంచితే పెంచకయ్యా, మనకు తొందర ఏం లేదయ్యా, నెమ్మదిగా పోనీ, 40లో పోనీ, మహా అయితే 50 పెంచకు చెప్పాలి. వాడు 80, 120 వెళ్ళిపోతుంటే బాగుందయ్యా నీలాంటి డ్రైవరే ఉండాలంటే తర్వాత డ్రైవరే ఉంటాడు, మనం ఉండం. వాడికి చెప్పాలి మనం ఖచ్చితంగా. వాడికేమో సరదా అండి స్పీడ్గా వెళ్ళడం, వాడి ప్రాణం పోదా? అదే చెప్తున్నా, స్వకర్మధర్మే. నీ పని నువ్వు సక్రమంగా చేస్తే దాన్ని బట్టి హ్రసతి ఆయుర్మనీషిణం. అది నీ కర్మ, నీ ధర్మం తగ్గిపోతే ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. వృద్ధే వృద్ధిముపాయాత్. అది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది. అంచేత నీ బాధ్యత నువ్వు చేయి, సక్రమంగా చేయి, చిత్తశుద్ధిగా చేయి, ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ పాటించు. ఇంట్లో ఏదైనా ఒక వివాహం తలపెట్టాం, ఎలక్ట్రిఫికేషన్ ఎలా జరుగుతుందో చూసుకోవద్దండి. ఆ లైట్లు ఈ లైట్లు పెట్టేది షార్ట్ సర్క్యూట్ వచ్చింది, మొత్తం పోయారు. పెళ్లి మండపాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, అమాయకంగా వెళ్ళిన వాళ్ళు బలైపోతున్నారు. ఎందుకంటే ఎవరిదో అజాగ్రత్త, ఆ లైన్ కలపడంలో సరిగ్గా కలపడం, షార్ట్ సర్క్యూట్ వచ్చింది. ఇంత లాజికల్గా ఉంటుందమ్మా హిందూ వేదాంతం. ఇది పిచ్చి నమ్మకం కాదు, ఇది నువ్వు పనిచేసి సరిగ్గా
అంటే యజమాని అన్నవాడు ఏం చేయాలి? పెళ్లి జరుగుతుంది ఏదైనా అంటే ఊరికే డబ్బులు ఇచ్చేసి ఊరుకోవడం కాదు. ఇక్కడ అందరికీ తలో బాధ్యత అప్పగించి తను పైన అన్నీ సూపర్విజన్ చేయాలి, చూసుకుంటూ ఉండే. అరే ఏం చేసేవారా, వచ్చారా, వైర్లు అవి చూసుకున్నారా, సరిగ్గా ఉందా అమ్మ అని చెప్పాలి ఖచ్చితంగా. 4 సార్లు పెద్దలు చెబుతూ ఉంటే పిల్లలు జాగ్రత్తగా ఉంటారండి. చెప్పడానికి మొహమాట పడాల్సిన పనిలా. ఎవరు జాగ్రత్త పడకపోతే అలాగా వృద్ధే వృద్ధిముపాయాత్. అంతేకాదు సమమేవ సమే భవేత్. ఆ రెండు నువ్వు సమానంగా ధర్మం ఉంటే మామూలుగా చేస్తే మామూలుగానే ఉంటుంది, ఎక్కువగా చేసావా ఎక్కువగా ఉంటుంది, తక్కువగా చేసావా తక్కువ ఉంటుంది. ఇందులో దేవుడు దిగొచ్చి చేసేది ఏమీ లేదండి. ఆ విషయాన్ని యోగ వాసిష్ఠంలో స్పష్టంగా సరస్వతీదేవి చెబుతాం. యోగ వాసిష్ఠానికి సరస్వతీదేవికి గొప్ప సంబంధం ఉంది. ఏమిటంటే ఒక మహారాణి ఉంటుంది లీలావతి అని. ఆవిడ కథ విచిత్రంగా ఉంటుంది. ఇందులో ఒక 10-12 అధ్యాయాల పాటు ఆ కథ నడుస్తుంది. లీలావతి అని ఒక మహారాణి ఉంటుంది. ఆవిడికి భర్త యందు చాలా ఎవ్వరూ వర్ణించలేనంత ప్రేమ. అరుంధతీ వశిష్ఠుల కంటే గొప్ప దాంపత్యం. ఆ భర్త అనుకోకుండా చనిపోతాడు. ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఆవిడ సరస్వతి ఉపాసకురాలు. ఉపాసన ఎప్పుడు దాని ఫలితాన్ని దాన్ని ఇస్తుంది. ఆవిడ శవాన్ని అక్కడ పెడుతుంది. ఎంతమంది చెప్పినా సరే దాన్ని తీసుకెళ్ళడానికి వీళ్ళ. నా భర్తను నేను బతికించుకుంటా, నా భర్తను నేను బతికించుకుంటా, ఇదేమిటో తేలాలి ఇప్పుడు, లేకపోతే నన్ను తీసుకెళ్ళిపోవాల్సిందే అని అక్కడే శవాన్ని పెట్టి అదే గదిలో ఆవిడ సరస్వతి అర్చన కొనసాగిస్తుంది. ఆ ఇష్టదైవం కావడం వల్ల సరస్వతీదేవి ఆవిడకి ప్రత్యక్షమైంది. లీలా, రోజు ఉపాసన చేస్తున్నావు, నానాయాతన పడ్డావు, ఏమిటి ఇప్పుడు పిలిచావు అంటే, నా భర్త చనిపోయాడు, చనిపోవడానికి వీలు లేదు, ఎక్కడున్నాడో చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు అంటే, వెర్రిధానా చనిపోయి 2 గంటలైంది, అప్పుడే ఏం జరిగిందో తెలిసి ఆయన జన్మెత్తేసాడు, నీకు తెలియదని చెప్పింది అని సరస్వతీదేవి ఈ లీలావతిని కూడా తీసుకెళ్ళి ఆ రాజు ఎక్కడ జన్మెత్తాడో చూపించింది. ఆయన వేరే ఇంట్లో బ్రాహ్మణుడి కుమారుడుగా పుట్టాడు. అక్కడ అప్పుడే 5 ఏళ్ళు నిండాయి. ఉపనయనం చేస్తున్నారు వీళ్ళు వెళ్ళేసరికి. వీళ్ళిద్దరూ మాయాస్వరూపాలతో ఆకాశంలో నుంచుంటే ఈవిడ భర్త బ్రాహ్మణుడు కొడుకుగా పుడితే 5 ఏళ్ళు అయింది. అక్కడ ఉపనయనం జరుగుతోంది. ఇక్కడ గడిచిన కాలం 2 గంటలు, అక్కడ గడిచిన కాలం 5 ఏళ్ళు ఏకంగా. మనకి బ్రహ్మలోకానికి, మనకి పితృలోకానికి, మనకి చంద్రలోకానికి కాలంలో తేడా ఉందమ్మా. సైన్స్ అంగీకరించిన విషయం అది. మనకిక్కడ ఒక రోజు 15 రోజులకు ఒకసారి పున్నమి చందమామ వస్తుంది. మనకు ఖచ్చితంగా 15 రోజులు లెక్క కదా. అందుకే చంద్రమండలంలో మీరు గమనించండి, చంద్రయాన్ 2 వాళ్ళు ఏం చెప్పారు, ఒక ల్యాండింగ్ కోసం ఒకటి రోవర్ పంపించాం, అది 15 రోజులే పనిచేస్తుంది, తర్వాత పనిచేయదన్నారు. అంటే మనకి ఇక్కడ నెల గడిచిందంటే చంద్రలోకంలో ఒక రోజు గడుస్తుంది లెక్క. మనకి పగలు వెలుగు, రాత్రి చీకటి ఉంటుంది. చంద్రలోకంలో 15 రోజులు వెలుగు, 15 రోజులు చీకటి ఉంటుంది. అంచేత మనకిక్కడ నెల గడిస్తే అక్కడ ఖచ్చితంగా ఒక రోజు గడిచినట్లెక్క. అందుకే మనం పోయిన వాళ్ళకి నెల మాసికాలు పెడతాం. తద్దినం ప్రక్రియ కూడా అంత శాస్త్రీయమైన ప్రక్రియ, అందులో చేసి తీరవలసిందే, అనుమానం లేదు. ఎందుకంటే పోయిన వాళ్ళు చంద్రమండలంలో ఉంటారు. యవ ఈ చంద్రమండల పర్యంతం సర్షప ఈ సూర్యమండల పర్యంతం అని మంత్రాలు ఉంటాయి అక్కడ. యవ ఈ చంద్రమండల పర్యంతం, ఈ యవలతో నా తండ్రికి పిండం పెడుతున్నా, ఈ యవలు ఇక్కడి నుంచి ఇంతవరకు వరుసగా వెళ్ళి చంద్రమండలం వరకు వెళ్ళి నా తండ్రికి అందాలని కొడుకు చాలా భక్తితో పెడతాడు. ఆ భక్తి శ్రద్ధలతో చేస్తేనే అందుతుంది. భక్తి సరిపోదు, శ్రాద్ధం విషయంలో శ్రద్ధ కూడా ఉండాలి. బొటన వేలుతో తీర్థం వదిలిపెట్టమంటారు, బొటన వేలితే వదిలిపెట్టాలి. ఖాళీ లేదు కదా అని చిటికిన వేలుతో వదిలిపెట్టకూడదు. అది ఈమెయిల్ పాస్వర్డ్. బొటన వేలు అంటే అర్థం అది. ఈమెయిల్ పాస్వర్డ్ అర్థమైతే అది అర్థం అవుతుంది. ఈమెయిల్ పాస్వర్డ్లో డాట్ ఉంటే డాట్, డాష్ ఉంటే డాష్, చుక్క ఉంటే చుక్క, సెమికోలన్ ఉంటే సెమికోలన్, ఏది ఉంటే క్యాపిటల్ అంటే క్యాపిటల్, స్మాల్ లెటర్ కొడితే పని చేయదు. తద్దినం ప్రక్రియనా అంతే. బొటన వేలు అంటే బొటన వేలు అండి. ఈ వేలు ఖాళీ లేదని పక్కవాడు పేలెడితే కుదరదు. ఇక్కడ దర్భ అంటే దర్భ తేవాలి. దర్భ ఖాళీగా లేదని గడ్డి పరకలు తేకూడదు, అక్కడ దర్భే తేవాలి. గారెలు చేయాలంటే గారెలే చేయాలి. గారెలు ఏమైనా బూర్లు చేసేయకూడదు, బూర్లు పెళ్ళికి చేస్తారు. బూర్లు తద్దినానికి చేయడం అవడం. ఏం చేయాలో అదే చేయాలి. పితృదేవతలకు ఏది జరుగుతుంది, ఏది ప్రక్రియ, ఏది ఇక్కడి నుంచి చంద్రమండలం వరకు ప్రయాణం చేయగలిగే ధాన్యం ఏది, చిరుధాన్యాలు అని మనం ఇవాళ అనుకుంటున్నామే, వాటిలో ఉండే విశేషం ఏమిటి, అవి ఇక్కడి నుంచి వేరే మండలాలకు కూడా ప్రయాణం చేస్తాయి. వాటికి ఆ శక్తి ఉంది ఖచ్చితంగా.
ఈ కొర్రలు కానీ ఇంకేవో చెబుతున్నారు యవ్వలు కానీ ఇవన్నీ వేరే అంటే వాటిని బాగా ముద్ద చేయాలి, నలపాలి, ముద్ద చేయాలి, దాంతో పదార్థం తయారు చేస్తే యజ్ఞం దగ్గర చెరువు అంటారు. ఇంత చెరువు మనం స్నానం చేసే చెరువు కాదు, చకార అకారముల చెరువు ఇది. దాన్ని ఇంత గిన్నెలో పెట్టి పెడతారు, దాన్నే యజ్ఞంలో ప్రసాదంగా పెడతారు. అది మేఘం వరకు పెడుతుంది, సూర్యమండలం వరకు పెడుతుంది, చంద్రమండలం వరకు పెడుతుంది. యజ్ఞాలు పరమ సత్యాలు. యజ్ఞంలో ఎక్కడా గుడ్డి నమ్మకం లేదు. యజ్ఞం సరిగ్గా చేస్తే తీరవలసిన కోరిక తీరుతుంది, కలగవలసిన ఫలం కలుగుతుంది. అనుమానం వెళ్ళ పదార్థంలో తేడా ఉండాలి కానీ పరమార్థంలో తేడా ఉండదు. హిందూ యజ్ఞాలు అంత గొప్పవి, అదంతా పద్ధతి ప్రక్రియ. అందుకే వాటి కోసం ఈ చంద్రమండల పర్యంతం అని చెబుతారు ఖచ్చితంగా. అలాగా అంతవరకు పెడుతుంది. అది తేలిపోయింది కదా, మనకి ఇక్కడ నెల అయితే అక్కడ ఒకరోజు. అందుకే పోయిన జీవికి ఏడాది పాటు మాసికాయలు పెడతారు. ఇప్పుడు ఆ మాసికాయలు బతుకుండగానే మనం పెట్టుకుంటున్నాం. దాన్నే ఈఎంఐ అంటారు. ఎవడి మాసికం వాడే పెట్టుకోవడం. ప్రతి నెల కడతాం కదా. వీడి జీతం ఏమో ₹1,00,000, 80,000 ఈఎంఐ. వీడు బతకడానికి ఏముంది ఇక్కడ? 20,000 ఉంది ఇక్కడ. ప్రతి నెల అప్పులే. ఇదే ఎవడ మాసికం వాడు బతుకుండగానే పెట్టుకోవడం. పోయిన వాడి పద్ధతేనయ్యా, వాడు కొడుకు పెడతాడు పోయిన తర్వాత. ఇప్పుడు మనమే పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఈ ఈఎంఐలు మానేస్తే మాసికాయలు కూడా ఉండదు, సుఖంగా బతుకుతాం. డబ్బులుంటే కొనుక్కోవాలి వస్తువులు. అప్పు చేసుకోవడం ఏంటంటే బుద్ధి లేకుండాను. ఏ వస్తువైనా సరే డబ్బు నీ దగ్గర 75 పైసలు ఉంటే పావలా అప్పు తప్పులా. ఇవాళ పావలా పెట్టుకుని 30 అప్పు చేస్తున్నారు. ఏమన్నా వీళ్ళ బీటెక్ ఎంటెక్ తెలివితేటలు ఏమైనా ఉన్నాయి? అసలు నీ దగ్గర ఉన్నది పావలా, నువ్వు 30 అప్పు చేస్తావా? బుర్రుందా? 30 పెట్టుకో, పావలా అప్పు చేయ తప్పు లేదు. మొత్తం సంసారాలు ఎందుకే పాడవుతున్నాయండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. దేనికి ఆత్మహత్య? ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా, ఆవిడికి 2 లక్షల, వీడికి 2 లక్షల. ఆత్మహత్య ఎందుకండి? ఇదే లేనిపోనవన్నీ కొనేశారు. 4 లక్షల్లో 3,25,000 ఈఎంఐలు పోయాయి. ఎలా కట్టాలో తెలియలా, గొడవ పెట్టుకున్నారు, చచ్చారు. సుఖమైన సంసారాన్ని మనం పాడు చేసుకుని అక్కడి నుంచి ఏమంటారు? ఇంకా ఆ అమ్మాయి వీడికి నైదంతార, వీడేమో ఆ అమ్మాయికి సినిమా తార. ఇదో గొడవ వచ్చింది ఇక్కడ. ఇది నైదంతార, అది సినిమా తారాను. ఇప్పుడు మొదలెడతారు ఇవన్నీ. దెబ్బలాట వచ్చిన తర్వాత అప్పుడు తారలు నక్షత్రాలు అన్నీ వస్తాయి. నీ బుద్ధి పనికి మాలింది అయినప్పుడు నవగ్రహాలు కాదు ఇంకో శనిగ్రహం వచ్చినా నేను కాపాడలేదు ఇక్కడ. ఆ బుద్ధి మార్చుకోమనే మన వేదాంత గ్రంథం చెబుతుందమ్మా. ఎవరి మీద ఆధారపడమని చెప్పదు ఖచ్చితంగా. అందుకే ఇక్కడ సరస్వతీదేవి లీలావతికి ప్రత్యక్షమై ఆవిడని తీసుకెళ్ళి భర్త ఎన్ని జన్మలు ఎత్తాడో ఇలా తిరుగుతుంటే, ఇంకా ఆకాశంలో తిరుగుతుంటే ఆ బ్రాహ్మణ కుమారుడు దురదృష్టవశాత్తు 6వ ఏట చనిపోయాడు. వాడి కర్మ వాడిది. అది కూడా చూసింది ఈవిడ. అతనిలో భర్త కనపడుతున్నాడు ఖచ్చితంగా. అప్పుడే 2వ జన్మ 3వ జన్మ ఈవిడ ఇలాగే ఉంది ఇక్కడ. అందుకే సరస్వతీదేవి సన్నిధి కారణంగా, ఆకాశయానం కారణంగా ఈవిడ రూపమేమీ మారలేదు. అందుకని ఆవిడకి అదే వయస్సు కనిపిస్తోంది స్పష్టంగా. భర్త అప్పుడే 2 జన్మలు ఎత్తాడు. 3వ జన్మలో ఆయన ఒక బల్లిగా పుట్టాడు. విచిత్రంగా ఒక గోడ మీద, దేవాలయం గోడ మీద బల్లి తిరుగుతున్నాడు. ఆ బల్లి నీ భర్తే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అంటే బల్లిని ఎలా చేసుకుంటాం? ఇంత జ్ఞానాన్ని సరస్వతీదేవి స్వయంగా నిరూపణతో చూపించి ఆ లీలావతికి ఏం చెప్పింది అంటే, ఏడవడం మానేయి, చేయవలసిన పని ఏదో చెయ్యి. వాడిని బతికించినా ఇంకో రోజు కంటే ఎక్కువ ఉండడు. ఏం చేసుకుంటావు? పోయిన వాడిని నువ్వు కూడా పోతావు, నేను కూడా పోతాను, ఆ విషయాలన్నీ వదిలేయి అని జ్ఞానబోధ చేసిందమ్మా. జ్ఞాన సరస్వతి అంటారు, జ్ఞాన సరస్వతి అంటారు. ఆ లీలావతికి సరస్వతి చేసిన జ్ఞానబోధలో చిట్ట చివరి మాట ఏమిటంటే, మనుషులు తమంత తామే తమ జీవితాన్ని బాగు చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటారు. మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు అనవసరంగా? దేవుడు ఏదో కరుణ చూపించలేదు, కటాక్షించలేదు, ఆ అవకాశం లేదు. నకించిత్ కశ్చిదహం కరోమి వరవర్ణిని, నకించిత్ కశ్చిదహం కరోమి వరవర్ణిని, సర్వం సంపాదయత్యాసు, సర్వం సంపాదయత్యాసు స్వయం జీవ సమీహితం. దేవుడు కనిపించుకొని ఏమీ చేయడు. నకించిత్ కశ్యచిత్, ఎవరికీ చెయ్యడు. పనిగట్టుకుని దేవుడు దిగొచ్చి నీకు ఉపకారం కానీ అపకారం కానీ చెయ్యాల్సిన అవసరం బాబాగారు సహా భగవద్ రూపాల్లో ఎవ్వరికీ లేదు. వారికి ఉన్నది ఒకే ఒక కరుణ. నువ్వు సత్యానికి కట్టుబడి, ధర్మానికి కట్టుబడి, అయినా సరే నాకు అన్యాయం జరుగుతోంది అని గుళ్ళోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసినా, రాకుండానే ఇంట్లోంచే నువ్వు ప్రార్థన చేసినా తక్షణం భగవంతుడు నీకు న్యాయం జరిగేలా చేస్తాడు. పాండవులకు న్యాయం జరిగినట్టే, అనుమానమే లేదు ఇక్కడ. మొత్తం సీన్ మార్చేస్తాడు భగవంతుడు. దయ అంటే అంతే, కల్పించుకుంటాడు. మొత్తం సీన్ మార్చేస్తే నువ్వు అంత ప్రార్థన చెయ్యాలి. ప్రొవైడెడ్ వన్ థింగ్, మర్చిపోవద్దు ఒక షరతు, మనం సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. మనమే అన్యాయం చేసి అవతల వాడిని వేసేయమంటే కుదరదు ఇక్కడ. దాన్ని ఒప్పుకోవాలి, వాళ్ళ కాళ్ళు ఎట్టుకోవాలి, క్షమాపణ కోరాలి, మన పాపం పోయేలా చేసుకోవాలి, అప్పుడు ప్రార్థన చేయాలి. మనం తప్పులు చేసి ప్రార్థన చేస్తామంటే కుదరదండి. తప్పు ఒప్పుకోవాలి కదా.
మీరు తప్పులు చేస్తారు, మీరు ఒప్పుకోరు. అక్కడి నుంచి దేవుడు ఏదో రాత రాశాడు, గీత గీశాడు. ఏం చేసి ఎక్కడ గీశాడు? 200 పేజీ సింగిల్ రూల్డ్ పుస్తకంలో ఏమైనా గీశాడా? చూపించండి ఎవడైనా. నుదుటి మీద ఏవో గీతలు ఉన్నాయట, అవన్నీ బ్రహ్మదేవుడు రాశాట. నుదుటి మీద గీతలు ఎందుకుంటా? చర్మంలో ముడతలమ్మ. బయాలజీ చదువుకున్నవాడు ఎవరికైనా అర్థమవుతుంది అది. దాన్ని బట్టి జాతకాలు చెప్పడం ఏంటంటే బుర్ర లేకుండా. ఈ చేతుల్లో గీతలను బట్టి కొందరు చెప్పేస్తున్నారు. అదొకటి. ఇక్కడ ఈ మధ్య చేతుల్లో గీతలు ఎంత ఉంటాయి ఇప్పుడు మీకు నిరూపణ చేస్తా. ఇలా మూసుకోండి చేతులు. మీ చెయ్యి ఎక్కడ ముడతలు పడిందో అక్కడే గీతలు ఉంటాయి. నమ శివాయ. కోతులకు కూడా ఉంటాయి ఆ గీతలు, కుక్కలకు కూడా ఉంటాయి. మీ చెయ్యి ఎక్కడ ముడత పడిందో చూసుకోండి. ఇక్కడ ముడత పడింది, ఇక్కడ ఉందో గీత. ముడత పడిన చోట గీత ఉండదు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇలా ముడుచుకుని కూర్చున్నామమ్మా, కర్మో అదృష్టమో కానీ. అంతకంటే కుదరదు కదా. మరి కాళ్ళు చాపుకుందామంటే అదేమన్నా ఆలయమా మండపమా? తల్లి కడుపోయే ఇంత ఉంది అక్కడ. ఆవిడ మనం 9 నెలలు భరించింది, జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి, అది చాలు. ఎలా ముడుచుకుని పడుకున్నాం. మనం పడుకున్నప్పుడు ఈ చేతులు ముడుచుకున్నాయి, తయారీలోనే ముడుచుకుని ఉన్నాయి. అందుకని ఇక్కడ ఈ గీతలన్నీ వచ్చింది. దీనికి భార్య రేఖ, భర్త రేఖ, మధ్యలో విడాకుల రేఖ, ఇవన్నీ వీళ్ళే పెట్టారు. ఉండవు ఇక్కడ. ఇవన్నీ వీళ్ళు పెట్టారు పేర్లు. చేతులు చూసి, మూతులు చూసి, ఈ మధ్యన ఉన్న టీవీలో చూసాను, కనపడితే కొట్టేద్దామని చూస్తున్నాను నేను. కళ్ళ కింద రేఖలను బట్టి జాతకం చెప్పేస్తాట. అయ్యి బాబోయ్, కళ్ళు పోతాయి ఖచ్చితంగా వాడికి. కళ్ళ కింద రేఖలను బట్టి చెప్పేస్తావా? కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఉంటాయి, ఒక్కొక్కడికి ఇంతంత లాభం చెప్పేస్తావా? మొత్తం మనుషులను పిచ్చివాళ్ళని చేస్తున్నారమ్మా. నన్ను మన్నిస్తే ఒక్క మాట చెబుతా, బాబా పాదాల సాక్షిగా, నాకింత బలమైన గొంతు భగవంతుడు ఇచ్చాడంటే ఈ గుడ్డి నమ్మకాలను ఖండించడం కోసమే ఇచ్చాడు, ఖండించడం కోసమే ఇచ్చాడు. ఈ పిచ్చి నమ్మకాలకు పోకండి. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని చెప్పాడు వివేకానందుడు. నీ జాతకం మొత్తం నీ చేతుల్లో ఉందని చెప్పాడు. చేతి రేఖల్లో కాదు, నువ్వు చేసే పనిలో ఉంది అక్కడ. ఇక్కడ భగవంతుడే ఇప్పుడు వివేకానందుడు నిన్నగాక మొన్న చెప్పిన మాటను 7,000 ఏళ్ల క్రితం వశిష్ఠుడు చెప్పాడు. అదే సంప్రదాయ పరంపర. ఇంతవరకు పెద్ద దురదృష్టం ఏంటంటే ఈ గ్రంథాలు జనంలోకి వెళ్ళలేదు, ఈ సెంటిమెంట్లే వెళ్ళాయి బాగా. నాకు అందుకే మూలమూలల్లోకి వెళ్ళి పాత గ్రంథాలన్నీ పట్టుకొచ్చి ప్రచారం చేయడమే నా జీవిత లక్ష్యం. బాబాగారు నన్ను ఆశీర్వదింతురుగాక. ఎప్పుడు పదార్థం ఎంత తాజాదైతే అంత మంచిది, పరమార్థం ఎంత పాతదైతే అంత మంచిది. పదార్థానికి పరమార్థానికి తేడా అది. పదార్థం ఎంత తాజాదైతే అంత మంచిది, పరమార్థం ఎంత పాతదైతే అంత మంచిది. అంటే 7,000 ఏళ్ళు కాదు, 70,000 ఏళ్ల క్రితం గ్రంథాన్ని నాకు దొరుకుతుంది. దాన్ని ఇప్పుడు చదివి నేను చెప్తా. తాటాకుల్లో ఉన్నా పర్వాలేదు, చెప్పాలి. అందులో అసలు రహస్యాలు ఉన్నాయి. లేనిపోయిన డూప్లికేట్ గ్రంథాలన్నీ పుట్టించి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళ వ్యాపారాల కోసం, వీళ్ళ డబ్బులు. మనిషిని బలహీనుడు చేసేస్తే వీళ్ళు కోట్లు సంపాదించుకోవచ్చు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడమని చెప్పకపోతే వేదాంతం ఎందుకమ్మా పని లేక. నా కాళ్ళ మీద పడితే నీకేమొస్తుంది ఇక్కడ? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ జీవితం నీ చేతుల్లో ఉంది ఖచ్చితంగా. ఆ మాట సరస్వతీదేవి చెబుతుంది. నా కించిత్ కశ్చిదహం కరోమి వరవర్ణిని. ఓ మహారాణి లీలావతి, నేను ఎవరికీ ఏమీ చెయ్యం. మా దేవతలు ఎవరూ కూడా కశ్చిత్ ఎవరికీ చెయ్యం, ఏమీ చెయ్యం. మాకేం పని మీ జీవితాల్లో కల్పించుకోవడం ఊరికే. ఇక్కడ అక్కడ జరిగేదేవుడు సర్వం సంపాదయత్యాసు స్వయం జీవ సమీహితం. స్వయంగా జీవుడే సమీహితం, తాను కోరినటువంటి కోరికని, సర్వం అన్ని కోరికల్ని సంపాదించుకుంటున్నాడు. మరి దేవుడు చేసిన పని ఏమిటి? దేవుడు ఎందుకు మరి మన జీవితాలన్నీ మనమే నడిపించుకుని, మన కోరికలన్నీ మనమే తీర్చుకుని, మన కోరికలు తీరడానికి తీరకపోవడానికి అన్నిటికీ మనమే కారణమైతే ఇక దేవుడు దేనికయ్యా? ఆ మాట ఇక్కడ చెబుతున్నాడు ఖచ్చితంగా. పనిగట్టుకుని దేవుడు మనల్ని అనుగ్రహించాలంటే మన ప్రయత్నం ఎలా చేయాలో ఇప్పుడు సరస్వతీదేవి స్వయంగా లీలావతికే చెబుతుంది. పౌరుషం న పరిత్యాజ్యం ఏతామాశ్రిత్య ధీమత. పౌరుషం న పరిత్యాజ్యం ఏతామాశ్రిత్య ధీమత. పౌరుషేణైవ రూపేణ నియతిర్హి నియామిక. పౌరుషేణైవ రూపేణ నియతిర్హి నియామిక. భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాడో చూడండి. ఏ ఇల్లైనా మనం వెళ్ళామనుకోండి, అక్కడ బల్లలన్నీ శుభ్రంగా ఉన్నాయి, తుడిచేసి. పాత పేపర్లు కూడా, న్యూస్ పేపర్లన్నీ ఓ చోట పెట్టున్నాయి. అన్నాల బల్ల అడ్డదిడ్డంగా లేదు, హాయిగా మంచినీళ్ళ చెంబు, ఏదో అవసరమైన పాత్రలే ఉన్నాయి అక్కడ.
దంపతులు పడుకునే మంచం కూడా హాయిగా అందంగా ఉంది. అక్కడ చక్కన దుప్పటి పరిచి అదే రంగు దుప్పటి, అదే రంగు గలేబులు రెండు తరగడాలకి పెట్టి చక్కగా మ్యాచింగ్ అంటాం కదా, అది కూడా బాగుంది. వెంటనే హాయిగా పడుకోవాలి అనిపించే విధంగా ఉంది. ఇల్లంతా చక్కగా సర్ది ఉందమ్మా. అంటే అర్థం ఏమిటి? వాళ్ళ యోగం మంచిది, వాళ్ళ జాతకం మంచిది కాదమ్మా. వాళ్ళు కూర్చుని సర్దుకున్నారు, అది గమనించాలి మీరు. భార్య భర్త కూర్చుని సర్దుకున్నారు. మన ఇల్లు ఎందుకు అడ్డదిడ్డంగా ఉందంటే మనకిద్దరికి ఓపికలు లేవు. ఇక్కడ మనం అడ్డగోలుగా బారేసి, వాళ్ళు మొదటి నుంచి అంతే ఏం కాదు, వాళ్ళు నేర్చుకున్నారు. మన నోట వచ్చే మొదటి ఏమిటో వాళ్ళు మొదటి నుంచే అంతే, వాళ్ళ అమ్మ అంతే, వాళ్ళ నాన్న, మొత్తం దశాపరేషాం దశ పూర్వేషాం వెళ్ళిపోతాం ఇక్కడ. ఇదంతా ఎందుకంటే ఎస్కేపిజం, తప్పించుకోవడానికి. ఈ బాధ్యత నువ్వు తప్పించుకోవడానికి చెప్పే మాట ఏమిటంటే వాళ్ళ నాన్న అంతే, వాళ్ళ తాత అంతే, నీకు ఎందుకు ఈ పరంపర? నువ్వేం చేసావు చెప్పరాదా? నీ ఇల్లు నువ్వు సరిగ్గా సర్దుకోలేవు, కానీ పూర్వం నాకు క్షేపిస్తున్నావు ఇక్కడ. నిన్ను పేపర్లన్నీ ఓ చోట పెట్టుకోబోద్దని మీ తాత చెప్పాడా? సూర్యగ్రహం శనిగ్రహం దిగొచ్చి చెప్పిందా? జాతకం చెప్తావు ఇక్కడ, నువ్వు సర్దుకో. మరి ఒక్క మాట దయచేసి ఆలోచించండి, చెప్పే శ్లోకానికి ఇది పునాది. ఒక ఇల్లంతా సక్రమంగా, బల్లలన్నీ సక్రమంగా ఉండి, తుడిచేసి ఉండి, పాత పేపర్లన్నీ ఒక చోట ఉండి, వస్తువులన్నీ ఎక్కడెక్కడ అందంగా ఉండి, వాళ్ళ బట్టలు కూడా అన్ని బీరువాల్లో చక్కగా, పంచలన్నీ ఓ చోట, లాల్చీలన్నీ ఓ చోట, కండువాలన్నీ ఓ చోట, అలా చక్కగా బట్టల షాపులో, చెన్నై సిల్క్ షోరూంలో, నేనేం ప్రకటన ఇవ్వట్లేదు, వాళ్ళ గుర్తొచ్చిన పేరు కూడా చెప్పా. అందుకని చెన్నై సిల్క్ షోరూంలో పంచలన్నీ ఎలా ఉంటాయో అలా ఉందంటే అర్థం ఆ పెద్ద మనిషి సర్దుకున్నాడనేనా? అనుమానం వెళ్ళా. మా ఇంటికి వచ్చి మా బీరువా తీసి చూపిస్తాను చూడండి, అన్ని లైన్లో బట్టల షాపులో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఏం అనుమానం, నేనే సర్దుకుంటాను, ఎవరికి చెప్పను. నేను కట్టుకోవాల్సి వచ్చింది, నిన్న ఒకటి కట్టాం కదా, ఇవాళ మారిపోయింది లెక్క, మారిపోవలసిందే లెక్క. ఇప్పుడు పెళ్లి కొడుకులో ఉండాలి అందంగా, అంతే. పాతపాట కట్టం, మళ్ళీ రేపు కడితే కడతాం అంతే. ఓ పంచి 2 రోజులే కట్టేది, 3వ రోజు ఉండదు. అది శుభ్రం డబ్బులు ఉన్నాయి, ఇస్త్రీ చేయించుకుంటాం, నాకేమో పైగా ఈ పంచులన్నీ మీరు పెట్టినవే, నేను ఏమైనా కొనుక్కున్నానంటే. ఎవరో ఒకరు పెట్టింది కట్టుకోమనే కదా, పాత పంచి కట్టుకోవడం ఏం కర్మ. ఇవన్నీ మళ్ళీ ఉతికించి, ఇస్త్రీ చేయించి, కండువాలన్నీ శుభ్రంగా ఇగో అంచులు కుట్టించి అందంగా ఉండాలి. మళ్ళీ పీచు వేలాడితే నాకు నచ్చదు. అంచు అందంగా ఉండాలి, డిజైన్ గీసినట్టే ఉండాలి. పెట్టి అవన్నీ లైన్లో ఉంటాయి. ఆ బీరువా తీస్తే హాయిగా పంచలన్నీ ఇలాగ షాపులో ఉన్నట్టే ఉంటాయి, ప్యాంటు చొక్కాలన్నీ అలాగే, అన్నీ అలాగే సర్దీసి ఉంటాయి. అప్పుడు అందంగా ఉంటుంది. ఆ బీరువా తీసుకోవాలనిపిస్తే కట్టాలి. ఇంత చేసాడు అంటే ఆ యజమానురాలో సర్దుకున్నారా లేదా? మరి 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడి కాంతి 9 నిమిషాలకి ఇక్కడ చేరుతోంది అంటే, 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రకాంతి నిమిషాల్లో ఇక్కడికి చేరుతోంది అంటే, ఖచ్చితంగా సూర్యుడి చుట్టూ భూమి ఏ వేగంతో తిరగాలో ఆ వేగంతోనే తిరుగుతోంది అంటే, నవగ్రహాలు అదే వేగంతో సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అంటే, భూమిని వేగంతో తిరగమని, శనిగ్రహాన్ని మందంగా నెమ్మదిగా తిరగమని చెప్పిన అమ్మవారు ఉందా లేదా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేది లాజికల్ అండి. దీని విశ్వాసం అంటారే, అర్థం లేకుండా ఇట్స్ రియాలిటీ, అది నిజం. నీ విశ్వాసం, నీ బోడి విశ్వాసం. నువ్వు నమ్మితే దేవుడు ఉంటాడు, లేకపోతే ఉండడా? నమ్మకపోవడానికి నువ్వెంత, నీ జాతకం ఎంత ఎక్కడ? ఒక ఇల్లు సర్దేసి కనపడితే ఆ ఇంటి యజమానులు సర్దారా లేదా? మరి ప్రపంచం అంతా సర్దేసి కనపడుతుంది కదమ్మా. మనం పర్యావరణాన్ని పాడు చేశాం, కానీ దేవుడు పాడు చేయలేదు కదా. రోజు ఖచ్చితంగా భూమి ప్రతి నిమిషానికి శాస్త్రజ్ఞులు ఏ రకంగా కనిపెట్టారు? వాళ్ళు ఉన్నది కనిపెట్టారు, అక్కడ పెట్టింది దేవుడు కదా, వాళ్ళు కనిపెట్టలేదు కదా. ఇన్ని వేల మైళ్ళ భూమి నిమిషానికి ఇన్ని లక్షల మైళ్ళ వేగంతో సూర్యుడు చుట్టూ తిరగడం అనేది భగవంతుడు పెట్టిన నియమం. ఇది ఇలా తిరుగుతోందని కనిపెట్టినవాడు శాస్త్రవేత్త, అంతే కదా. మరి కనిపెట్టినవాడు ఎంత గొప్పవాడైతే అసలు పెట్టినవాడు ఎంత గొప్పవాడవుతాడు? వాడు ఉన్నాడని వేరే చెప్పాలా? బుర్ర లేదా? ఒక ఇల్లు పద్ధతిగా ఉంది అంటే ఆ ఇంటి యజమానులు సర్దుకున్నారనేది నిజమైనప్పుడు, యావత్ ఖగోళం మొత్తం, భూగోళం మొత్తం, చంద్రగోళం మొత్తం, ఎక్కడ చంద్రగ్రహణం భారతీయ శాస్త్రవేత్తలు గంటల పంచాంగం సహా ఎలా చెప్పారో అన్ని గంటలకే, అన్ని నిమిషాలకే, అన్ని సెకండ్లకే గ్రహణం పడుతోంది, అన్ని సెకండ్లకే విడుపు స్నానం అయిపోతుందంటే మరి ఖచ్చితంగా అక్కడ అదంతా భగవంతుడు చేసిన ఏర్పాట కదా. అది సరస్వతీదేవి చెబుతోంది, నియతిర్హి నియామక. ఈ మొత్తం వ్యవస్థ అంతా నియమం చేసిన వాడినే దైవం అంటారయ్యా, అది మా పని అని సరస్వతీదేవి చెప్పి. అంత నియమం చేసిన వాడిని మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మనం ఎంత ప్రయత్నం చేసినా సరే పరిస్థితులు కలిసి రావు. కొన్ని చోట్ల ఒక ఉద్యోగానికి ఒక వ్యక్తి దరఖాస్తు చేస్తాడు,
చాలా కష్టపడతాడు, ప్రయత్నం చేస్తాడు, రాత్రింబగళ్ళు రుబ్బేస్తాడు సబ్జెక్టు పట్టుకుని. అయినా వాడికో భయం ఉంటుంది. ఏమిటో 1000 మంది వచ్చారట, ఉన్నవేమో 10 పోస్టులు, నాకు వస్తుందో రాదో అన్న భయం ఉంటుంది. అప్పుడు వాడు ఏం చేయాలి? వాడు ఏ ఇష్ట దైవాన్ని నమ్ముకున్నాడో ఆ దైవానికి ప్రార్థన చేస్తే 990 మంది పక్కకి వెళ్ళి వీడికే ఉద్యోగం వస్తుంది, అనుమానం వెళ్ళేది ఇంకా ఆ ప్రార్థన కాదు. ఎందుకు ఎడతారంటే బాబాగారు దయ, మనం ఏం చెప్పలేము అక్కడ. ఆ ప్రార్థన అప్పుడు ఎందుకంటే సత్యం, ధర్మం. అతను కష్టపడ్డాడు, చాలా చదువుకున్నాడు బాగా, అతను పరిశ్రమలో లోపమేం లేదు ఇక్కడ. ఆ నియతిని ఏర్పాటు చేశాడు. కానీ వాళ్ళందరూ ఇంటర్వ్యూల్లో దెబ్బతినేలాగా, ఇతనికి వచ్చేలాగా ఆ పోటీలో ఇతను ఏం చేయలేడు. ఇతని చేతుల్లో లేదు. ఇది కష్టపడి చదువుకున్నాడు అంతవరకే. అంటే అయ్యా నాకు అవసరం, మా అమ్మ నాన్న కూడా పేదవాళ్ళు, నాకు ఈ ఉద్యోగం రాకపోతే నేను బతకలేను, అందుకని స్వామి ఎలాగైనా నాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చూడు, కాస్త అమ్మా నాన్న పోషించుకుంటాను, ఇంత అన్నం పెడతాను, మా అమ్మ ఎంతో కష్టపడింది, మా నాన్న ఎంతో కష్టపడ్డాడు అని గుళ్ళోకి వెళ్ళి ఏ దేవుడికి నువ్వు దండం పెట్టినా వీడు నా భక్తుడు, నా దగ్గరికి వచ్చి నన్ను అడిగాడు, ఇంత వ్యవస్థను చేస్తున్నవాడిని వీడి కోసం చిన్న ఉపకారం నేను చేయలేనా అని తక్షణం భగవద్ అనుగ్రహం గర్భగుడిలో ఉండే విగ్రహం నుంచి భక్తుల మీద కురుస్తుందమ్మా, సందేహం ఏమీ లేదు అందులో. అదే సరస్వతీదేవి చెబుతోంది ఇక్కడ స్పష్టంగా. మీరు చేసుకునేది మీరు చేసుకోండి, మీ వల్ల కాని ఉంటాయి, పరిస్థితులు కలిసి రాని ఉంటాయి, అప్పుడు దైవ ప్రార్థన చేయండి. పురుష ప్రయత్నానికి ప్రార్థనకి తేడా అది. ప్రయత్నాన్ని మనం అవమానించుకోక్కల్లా, ప్రార్థననే అవమానించక్కల్లా. ఎందుకంటే ప్రయత్నానికి విరామం ఉంటుంది, ప్రార్థనకి విరామం ఉండదండి, ఎప్పుడూ చేస్తూ ఉండొచ్చు. ప్రయత్నం పని అయిపోతే ప్రయత్నం ఆగిపోతుంది, ప్రార్థనకి విరామం ఏమిటి? అలా చేస్తూనే ఉంటాం, ప్రార్థన అలా చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా. అందుకే ఆవిడ చెబుతోంది ఖచ్చితంగా ఇలా ఉంటే ఎప్పుడు. అందుకే మనిషి ఎప్పుడు ఏం చేయాలి? పౌరుషం న పరిత్యాజ్యం. పౌరుషం అంటే పొగరు ఆవేశం కాదు, పురుష ప్రయత్నాన్ని విడిచిపెట్టవద్దు. పురుష ప్రయత్నం అనగానే మగవాళ్ళు అనుకోకండి, మళ్ళీ స్త్రీ ప్రయత్నం అంటూ వేరే ఉండదు. వేదంలో కానీ శాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ పురుష అనే శబ్దం వస్తే మనిషి అని అర్థం అమ్మ, మగవాడని అర్థం కాదు. పురుష ప్రయత్నం. అందుకే ఉద్యోగం పురుష లక్షణం అంటే మగవాడు ఉద్యోగం చేయాలి, ఆడాడు చేయొద్దనా కాదు. ఉద్యోగం అంటే జాబ్ కాదు, వెర్రర్థాలు చెప్పొద్దు. ప్రయత్నం చేయడం మనిషి లక్షణం అని. ఏదైనా సరే ప్రయత్నం చేయాలి, అప్పుడు అది వస్తుందంటే చెప్పలేం ఖచ్చితంగా. అది మనం ప్రయత్నం చేసినా రాదనే భయం మనస్సులో ఉంటే నువ్వు దండం పెట్టుకో, మొక్కుబడి చేసుకో, ఏదైనా చేసుకో, వస్తుంది, అవకాశం బాగా ఉంది అక్కడ. అందుకని నియతిరిహి నియామిక పౌరుషం నపరిత్యాజ్యం. అంతేకాదు ఏతామాశ్రిత్య ధీమత. ఈ నియతి భగవంతుడు ఏర్పాటు చేసిన నియమం అనే సృష్టి అంతా నడవడానికి ఓ నియమం ఉంది కదా. మనం ఎవరైనా నిద్రలేచినా లేవకపోయినా పంచాంగంలో చెప్పిన సమయానికి సూర్యుడు నిద్రలేస్తున్నాడా లేదా, సూర్యోదయం అవుతుందా లేదా, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నా వర్షం కురిసిందా లేదా, మన గురించి ఏమైనా వర్షం ఆగుతుందా? కురవాలనిపించింది కురిసింది, ఆగాలనిపించింది ఆగింది. మనం ఏం చేస్తాం? ప్రకృతిని మనం శాసిస్తామా? కానీ ప్రకృతిని శాసించగలిగింది గర్భగుడిలో విగ్రహం ఒక్కటేనమ్మా, గర్భగుడిలో విగ్రహం ఒక్కటే. దాన్ని మన హృదయంలో కూడా ప్రతిష్టాపన చేసి గుళ్ళోకి వచ్చి భగవంతుడికి ప్రార్థన చేసి కన్నీళ్లతో అభిషేకం చేస్తే పంచామృతాభిషేకాల కంటే గొప్ప అభిషేకం నీ కన్నీళ్లతో అభిషేకం. అందుకని గిలచరిని రాసుకుని ఏడిచి లీటర్ నీళ్లు పిండేయకూడదు, కళ్ళు వాచిపోతాయి. మనస్సులో ఉంటే చాలు, దుఃఖం బయటికి రావక్కర్లేదు. ఇక్కడ నీ కన్నీళ్ళు ఆయనకు అర్థమవుతూనే ఉంటాయి, నువ్వు చెప్పక్కర్లేదు. అక్కడ విగ్రహం ముందు నుంచుంటేనే కన్నీళ్ళు వస్తాయి కదండి, దుఃఖంతో కావచ్చు ఆనందం కావచ్చు వస్తాయి. ప్రపంచం అమ్మని చెప్పేది ఏమిటి? అలాంటి ప్రయత్నం చేస్తే భగవద్ అనుగ్రహం కలిగి తీరుతుంది. నియతిరిహి నియామిక. అందుకని పౌరుషేణైవ రూపేణ నియతిరిహి నియామిక. ఇప్పుడు ఇందులో ఇంకో తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే చాలామంది అంటారు ప్రయత్నం చేసినంత మాత్రాన ఏదీ రాదండి, దైవానుగ్రహం ఉండాలి. దైవానుగ్రహం ఎలా కురుస్తుంది? నీ మీద ప్రయత్నం రూపంలోనే కురుస్తుంది, నీ ప్రయత్నం రూపంలోనే ఉంటుంది. అసలు ఒక పని కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు ఊపిరి ఉందా లేదా? ఆ ఊపిరి ఇచ్చింది ఎవరు? భగవంతుడా కాదా? నీ కంటికి చూపించింది ఎవరు? నీ నాలుగుకి మాట ఇచ్చింది ఎవరు? నీ ఊపిరితిత్తులు నిరంతరం పనిచేసేలా చేసింది ఎవరు? మనం అర్ధరాత్రి 6 అడుగుల 3 అంగుళాల పొడుగుండే కళోబరం దున్నపోతులా మంచం మీద పడుకుని ఉంటే, ఇది కలగంటూ ఉంటే, కళతో సంబంధం లేకుండా ఇప్పుడు ఊపిరి నడిపించింది ఎవరండి? అది సాక్షాత్ లలితా పరాభట్టారికి కాదమ్మా, ఇంకెవరికైనా సాధ్యమా? అది మనం కలలో ఉన్నా ఎలలో ఉన్నా ఆ ఊపిరి నడుస్తుంది దేహానికి. లేదా కల నుంచి మానవుడు మళ్ళీ శరీరంలోకి రాగానే ఊపిరి లేకపోతే ఏమవుతాడు? పడుకున్నవాడు పడుకున్నట్టే పోయాడమ్మా అంటారు. ఇక్కడ నట్టు బోల్టూన్ ఇక్కడ. ఎందుకంటే అయిపోయింది, ఆయుర్దాయం లాగి బారేసింది అమ్మవారు, అంతే. వాడు మళ్ళీ బతకాలంటే ప్రార్థన ఉండాలి. అక్కడ ఊపిరి నడుస్తుంది కదా, ఆ ఊపిరి
జీవుడితో సంబంధం లేకుండా ఊపిరి నడుస్తుంది, జీవుడితో సంబంధం లేకుండా కల వస్తుంది, జీవుడితో సంబంధం లేకుండా నవగ్రహాలు సంచారం చేస్తున్నాయి. మరి ఇన్నింటిని నియమించి నియతి ఎవరయ్యా అంటే ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అయినటువంటి అమ్మవారు అది నడిపిస్తోందమ్మ. అందుకని ప్రార్థన చేయాలి. అంచేత ప్రార్థనకి పురుష ప్రయత్నానికి ఏమీ భేదం లేదు. మనం ఊరికే దీని గురించి కంగారు పడిపోవలసిన అవసరంలా. అందుకే భగవంతుడిని దర్శించవలసింది ఎక్కడ? ఈ మొత్తం జగత్తునంతా నియమించేది ఏర్పాటు చేసింది ఆయనే. కాబట్టి జగత్తులో ఉండే ప్రతి పదార్థంలోనూ భగవంతుడిని దర్శించవచ్చయ్యా అంటున్నాడు.